ఇచ్చిన తీర్పు జగన్ యొక్క వికృత పాలనకి ఇదొక గిఫ్ట్ అన్నమాట. వైనాట్ 175 అని చెప్పి జనాన్ని అదిరించి బెదిరించి కొన్ని ప్యాకేజ్ ఛానల్స్ పెట్టుకుని అనేక రకాల ప్రచారాలు చేసినప్పటికి కూడా ప్రజలు ఎవరైతే పరిపాలనా దక్షత ఉందో వాళ్ళని ఈరోజు ఆశీర్వదించారు. మా మీద బోళ్ళంత బాధ్యత ఉంది. దీని కృషికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి. మరి ఇంత గొప్ప మెజారిటీని ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటాం. వాళ్ళ యొక్క కోరికలు అవసరాలు మాకు చేతనైనంత వరకు వాళ్ళ కోసం కష్టించి పనిచేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. తప్పనిసరిగా కష్టించి పనిచేస్తాం. ఎవరైతే కొన్ని మీడియా వారు ప్యాకేజీల వారీగా ప్రచారం దగ్గర నుండి ప్యాకేజీలతోనే ఉన్నారు. కానీ ఈనాడు ప్రచారంలో కూడా మా ప్రచారాన్ని కూడా చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు. మా కేసుల గురించి, మా గురించి ఆఫ్ ది రికార్డ్ అని, ఆన్ ది రికార్డ్ అని ఎవడు ఆడుకోవాలో ఆ రకంగా ఆడుకున్నారు. కానీ మీ ఆటలన్నీ కూడా చెల్లుబాటు కావు. మీ ఆఫ్ ది రికార్డులన్నీ తీసి పక్కన పెట్టారు జనం. మీకు కేవలం ప్యాకేజీలతోనే మీ మీడియా వాళ్ళు కొంతమంది తృప్తిపడుతున్నారు తప్ప నిజంగా ప్రజాస్వామ్య జీవితంలో ప్రజల కోసం మేము కూడా కష్టపడాలనేటువంటి ఒక కృతనిశ్చయానికి మీరు రానంతసేపు కూడా మీరు ఎప్పటికీ కొంతమందికే మీరు తొత్తుల్లాగా మిగిలిపోతారు తప్ప అందరిలో కలవలేరని చెప్పి కూడా మీ యాజమాన్యానికి కూడా చెప్తా ఉన్నా, కొంతమంది ఛానల్స్ యొక్క యాజమాన్యానికి కానీ సిబ్బందికి కానీ. ఎందుకనంటే నీకు ఇష్టం ఉంటే 60 పైసలు వాళ్ళని చూపించి 40 పైసలు మమ్మల్ని చూపించాలి. మేమేదో పనికిమాలిన గోళ్ళగా బకరాగోళ్ళగా మమ్మల్ని చూపించి మమ్మల్ని మా ప్రతిష్టని పారటానికి ప్రయత్నం చేసినటువంటి మీ అందరికి కూడా ఈ యొక్క ప్రజలు బుద్ధి చెప్పారు, గుణపాఠం చెప్పారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మాకు సహకరించినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకి దెందులూరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ చెప్పాం. ఆంధ్రప్రదేశ్ లోనే దెందులూరు కూడా ఉంది. ప్రత్యేకంగా దెందులూరు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎప్పటికీ వాళ్ళకి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకనంటే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆఫ్ ది రికార్డులు వేసినా ఏమి ఎంట్రీ కూడా కదపలేరు, కదపబోరు కూడా అని చెప్తా. ఎందుకంటే ఏ తప్పు చేయకోకుండా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఎక్కడి వరకైనా కొట్లాడతాం. అది ప్రజల కోసం. మా స్వార్థం కోసం, మా స్వలాభాల కోసం అయితే మాత్రం మేమేమీ చేయబోము కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సహకరించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు.